ప్రెగ్నెన్సీ టైంలో వచ్చే డెంటల్ ప్రాబ్లమ్స్ గురించి ఐడియా ఉందా? హాయ్, ఐఎమ్ డాక్టర్ ప్రవీణ, ఎండిఎస్, డెంటల్ కన్సల్టెంట్ అండ్ అక్కినేని ఉమెన్స్ హాస్పిటల్. ప్రెగ్నెన్సీ టైంలో వచ్చే హార్మోనల్ చేంజెస్ వల్ల ముఖ్యంగా చిగుర్ల పైన ప్రభావం కనిపిస్తుంది. మనకి బ్రష్ చేసేటప్పుడు కానీ, ఫ్లాస్ చేసేటప్పుడు కానీ ఈ చిగురు నుంచి బ్లడ్ కారడం, అంతేకాకుండా చిగుర్లు ఎర్రబడడం, చిగుర్లు వాయడం మనం గమనిస్తాం. కొంతమందిలో ఈ చిగుర్లు సెన్సిటివ్ అయిపోవడం వల్ల తినేటప్పుడు కానీ, బ్రష్ చేసేటప్పుడు కానీ నొప్పిగా కూడా అనిపించవచ్చు. చాలా కొంతమందిలో అయితే చిగురు చుట్టూతా ఉండే బొయ్క కూడా ఎఫెక్ట్ అయ్యి పళ్ళు కదిలిపోవడం కూడా మనం గమనిస్తాం. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ ని అవాయిడ్ చేయడం కోసం ప్రెగ్నెన్సీ టైంలో రోజు ఖచ్చితంగా 2 times బ్రష్ చేయాలి. ఏది తిన్నా సరే నోరు శుభ్రంగా పుక్లించుకోవాలి. ప్రెగ్నెన్సీ టైంలో డెంటిస్ట్ ని కన్సల్ట్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఏదైనా ట్రీట్మెంట్స్ కి వెళ్లాల్సి వస్తే సెకండ్ ట్రైమినిస్టర్ సేఫ్ కాబట్టి 4th నుంచి 6th month లో ట్రీట్మెంట్ చేయించుకోవడం బెటర్. ఇప్పుడు మన అక్కినేని ఉమెన్స్ హాస్పిటల్లో ఈ ఫెసిలిటీస్ అన్ని మనకి అవైలబుల్ గా ఉన్నాయి. అక్కినేని ఉమెన్స్ హాస్పిటల్, విజయవాడ. ఇప్పుడే కాల్ చేయండి 8984 140 999.